ఇక్కడ చూడండి, ఒక పర్టిక్యులర్ స్టూడెంట్ కి వెబ్సైట్ లో సరిగ్గా పెద్ద మంచి మార్క్స్ ఏం రాలేదు, కానీ ఐపీఈలో సూపర్ డూపర్ మార్క్స్ రావడంతో ఒక మంచి ర్యాంక్ తో సెటిల్ అయ్యాడు. సో ఇప్పుడు ఐపీఈ వెయిటేజ్ ఎవరికి యాడ్ అవుతుంది? తెలంగాణ వాళ్ళకి కూడా నో. తెలంగాణ ఈఏపీ సెట్ లో ఐపీఈ వెయిటేజ్ యాడ్ అవ్వదు. మీరు రాసే 160 మార్క్స్ ఈఏపీ సెట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో దానిని బేస్ చేసుకుని మీకు ర్యాంక్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఏపీలో మాత్రం ఖచ్చితంగా ఐపీఈ వెయిటేజ్ యాడ్ అవుతుంది. టార్గెట్ మార్క్స్ ఎవరికి ఎలా ఉండాలి? తెలంగాణ స్టూడెంట్స్ అయితే మాత్రం ఖచ్చితంగా బిలో 10,000 ర్యాంక్ కి మీరు వర్క్ చేయాలి. బికాస్ ఫీ రియంబర్స్మెంట్ అనేది అప్లై అవుతుంది కాబట్టి 83 ఆర్ అబౌవ్ మార్క్స్ తెచ్చుకోగలిగితే బిలో 10,000 ర్యాంక్ ఈజీగా వస్తుంది. బిలో 15,000, 20,000 ర్యాంక్ రావాలి అంటే ఒక 80 మార్క్స్ దగ్గరలో తెచ్చుకున్నా సరిపోతుంది. సో సగానికి సగం మార్క్స్ మీరు తెచ్చుకున్నా కూడా మంచి ర్యాంక్ తో సెటిల్ అవుతారు. ఇక ఏపీ విషయానికి వచ్చేటప్పటికి మీరు ఐపీఈ బాగా రాసినా రాయకపోయినా జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ ఎబ్సెట్ ప్రిపరేషన్. బికాస్ మీకు ఇంకా బోలెడంత ఎక్కువ టైం ఉంది, ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు.